దేవుడు మన ప్రార్థన చూస్తూ ఉన్నాడు, మన భక్తిని చూస్తూ ఉన్నాడు, మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, మన పరిచయం చూస్తూ ఉన్నాడు. ఇదిగో మనము చేసే ప్రతిదీ కూడా కూర్చునుట, లేచుట, నడుచుట, మాట్లాడుట, ప్రవర్తించుట, ప్రతిదీ ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే, మనము చూడగలుగుతున్నామా? చూడగలిగితే మనము ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. చూడగలిగితే మన విశ్వాసము పురుగొల్పుతుంది. ఇంకా చూడగలిగితే మనకి ఇంకా గొప్ప ధైర్యం కలుగుతుంది. చూడగలిగితే మనం ఇంకా ముందుకు సాగగలుగుతాము. చూడలేకపోతే భయం, చూడలేకపోతే టెన్షన్, చూడలేకపోతే గందరగోళాలు, చూడలేకపోతే కలత. ఎందుకంటే మనము ఆయనను చూడాలి. మనలో ఆయన చూడగలుగుతూ ఉన్నప్పుడు, మన స్థితిని చూడగలుగుతూ ఉన్నప్పుడు, మన పరిస్థితిని చూడగలుగుతూ ఉన్నప్పుడు, మన ప్రార్థన చూడగలుగుతూ ఉన్నప్పుడు, మన పరిచర్య చూడగలుగుతూ ఉన్నప్పుడు, మన దాన ధర్మాలు చూడగలుగుతూ ఉన్నప్పుడు, మనము చేసే ప్రతిదీ ఆయన చూడగలుగుతూ ఉన్నప్పుడు, అట్ ది సేమ్ టైం మనం కూడా ఏం చేయాలంటే, మన దేవుడు నన్ను చూశాడు అని, నాతో ఉన్నాడు అని, నా ప్రక్కలో ఉన్నాడని, నా ప్రయాణంలో ఉన్నాడని, నా పనిపాటల్లో ఉన్నాడని, నా ఉద్యోగంలో ఉన్నాడని, నా ప్రయాణంలో ఉన్నాడని, నా చుట్టూ ఆయన ఉన్నాడని, ఆయన దూతలను ఉంచాడని, మనము కూడా యేసయ్య దూతలను, ఆయన సైన్యాన్ని, ఆయనను చూడగలిగితే, హల్లెలూయా.